హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి పసుపుతోటి ఇంట్లో గణపతిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. వీడియోలో చూస్తున్నారు కదా, పసుపు మైదా రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఉట్టి పసుపుతో అయితే విరిగిపోయినట్లుగా మనకి బాగా రాదు కాబట్టి మైదా కూడా తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మన పిండి అనేది చక్కగా మెత్తగా అలా పసుపు అనేది అలా రావాలండి. చూసారు కదా, కలిపిన తర్వాత ఒక పావు గంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. తర్వాత చిన్న చిన్న సైజ్ బాల్స్ లాగా చేసుకుంటున్నానండి నేను. మనకి వినాయకుని తయారు చేయడం కోసం ఒక్కొక్క సైజులో బాల్లు చేశానండి. ఆ బాల్స్ అనేవి కూడా చూపిస్తాను. వీటిల్లో రెండు చెవులకి, రెండు కాళ్ళకి, రెండు చేతుల కోసం, రెండు మిడిల్ పార్ట్ కోసం, ఒకటి తల అట్లా చేసుకున్నానండి. ముందుగా చూడండి, ఫస్ట్ అయితే బేస్మెంట్ లాగా కింద ఒక బాల్ని అలా పెట్టుకుంటున్నానండి. అలా ప్రెస్ చేసుకుంటున్నాను. ప్రెస్ చేసి మనకి పగుళ్ళు కానీ వేరే ఏమీ లేకుండా ఉండటం కోసం నీళ్ళతో కొద్దిగా అలా తడి అద్దుతున్నానండి. పక్కన వాటర్ గిన్నెలో పెట్టుకున్నాను. ఇప్పుడైతే మిడిల్ పార్ట్లో పొట్ట కోసం అలా ఒక ఉండని అలా రోల్ చేశానండి. మరీ లావుగా కాకుండా పొడవుగా రోల్ చేసి అలా పెట్టుకున్నాను. దానికి స్టిక్ అయ్యేలాగా కొద్దిగా వాటర్ని అద్దానండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా చేయండి. నెక్స్ట్ వచ్చేసి మరో ఉండ తీసుకున్నానండి. దాన్ని కూడా చేతుల కోసం, కాళ్ళ కోసం అనేసి నేను ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. కొద్దిగా కాళ్ళు అలా బెండ్ అయ్యేలాగా అలా ఒత్తానండి చేతితోటి. చేతులు కూడా సేమ్ అలాగే రెండు తీసుకొని ఎక్కువగా ఫోల్డ్ చేసినట్టుగా ఉంచానండి. వాటిని ముందు అలా ఫోల్డ్ చేసుకుంటే మనకి చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా చేశాను. చూడండి, ఇప్పుడైతే చేసి పెట్టుకున్నాను కదా, వీటిని తీసుకొని ముందుగా చేసుకున్న బొమ్మకైతే వీటిని స్టిక్ చేసుకుంటున్నానండి. కొద్దిగా వాటర్ని అప్పుడప్పుడు అప్లై చేసుకుంటూ ఉంటే మనకి ఊడిపోకుండా స్టిక్ అవుతుందండి బొమ్మకి. చూసారు కదా, సేమ్ ఇలాగే వీడియోలు చూపిస్తున్నట్లు చేయండి. పైన అయితే తల కూడా పెట్టేశానండి. తర్వాత చేతులు పెడదామని చెప్పి అలా పెట్టాను. చేయి చూసారా, అభయం ఇస్తున్నట్లుగా అలా ఫోల్డ్ చేసినట్టుగా పెట్టానండి. ఇంకొక చేతిలో ఉండ్రాళ్ళు పెట్టొచ్చు అన్నట్టుగా ఇలా కిందికి ఉంచాను. ఇప్పుడైతే తొండం తీసుకున్నానండి. ఇంకో ఉండను తీసుకుని తొండంలాగా అలా బెండ్ చేశానన్నమాట, రోల్ చేసి. చూస్తున్నారు కదా వీడియోలో, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఫైనల్గా తల మీద వచ్చేసి మనకి కిరీటంలాగా అలా పెట్టానండి. ఇప్పుడు వచ్చేసి చెవులు పెడుతున్నాను. చూస్తున్నారా, మా ఇంటి బుజ్జి వినాయకుడిని. ఇప్పుడు వచ్చేసి కళ్ళ కోసం మిరియాలు పెట్టానండి. తర్వాత వచ్చేసి ధన్యం వేస్తారు కదా, అందుకోసం నేను దూదినైతే అలా చేశానన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి కాళ్ళు వేలులాగా ఫీల్ రావడం కోసం టూత్పిక్ తీసుకొని కొద్దిగా అలా స్టిక్ చేసినట్టుగా ఒత్తానండి. దంతాలు ఉంటాయి కదా, అందుకోసం టూత్పిక్ని విరగి తీసి అలా పెట్టానండి. చూస్తున్నారు కదా, ఫైనల్గా మా ఇంటి గణపతి అయితే రెడీ అయిపోయాడండి. నేనైతే బొట్లు కూడా పెట్టేసి అలంకరించుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్.